హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం బయాలజీ చాప్టర్ 4 ఎక్స్‌క్రీషన్ ద వేస్ట్ డిస్పోజింగ్ సిస్టమ్ ఈ లెసన్ చూద్దాము. చాలా చిన్న లెసన్ అండ్ చాలా సింపుల్ లెసన్. జాగ్రత్తగా వింటే ఏదైనా సింపులే. సో, లైన్ టు లైన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా కాన్సంట్రేటెడ్‌గా వినండి. వన్స్ మీరు విన్నారంటే ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ టైమ్ చదివేటప్పుడు చాలా ఈజీగా గుర్తుంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి చెక్ చేసుకుందాం రికార్డ్ అవుతుందా లేదా అనేది. రికార్డ్ అవుతుంది. సో, ఎక్స్‌క్రీషన్ ద వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్. సో, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ లెసన్ ఎక్స్‌క్రీషన్ గురించి, మన బాడీలో వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్ అనేది ఎట్లా ఉంటుంది అనే దాని గురించి ఈ లెసన్‌లో చెప్తారు. హ్యూమన్ బీయింగ్స్‌లో, యానిమల్స్‌లో, దాంతో పాటు ప్లాంట్స్‌లో కూడా ఈ వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తూ ఉంటుంది అనేది ఈ లెసన్‌లో తెలుసుకుందాం. సో, లెసన్‌ని స్టార్ట్ చేస్తే, "దేర్ ఈస్ నో ఫ్యాక్టరీ విచ్ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఎ ప్రొడక్ట్ వితౌట్ జనరేటింగ్ ఎనీ వేస్ట్." వేస్ట్‌ని ప్రొడ్యూస్ చేయకుండా ఒక ప్రొడక్ట్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఎక్కడ మనకు కనిపించదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, జీన్స్, జీన్స్ ప్యాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనం తీసుకుంటే కొంత పీసెస్ ఆఫ్ క్లాత్ అనేది వేస్ట్ అయిపోయి వస్తూ ఉంటుంది. కొంత వాటర్‌లో కలిసిన కలర్ వేస్ట్ రూపంలో బయటకొస్తూ ఉంటుంది. సో, ఇట్లా ఒక్కొక్క ఫ్యాక్టరీకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఏ ఫ్యాక్టరీ కూడా అసలు వేస్ట్ ప్రొడ్యూస్ చేయకుండా ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. దిస్ ఈజ్ ట్రూ ఆఫ్ అవర్ బాడీ విచ్ ఈజ్ ఎ సెల్యులర్ ఫ్యాక్టరీ టూ. మన బాడీ కూడా ఒక సెల్యులర్ ఫ్యాక్టరీ. చాలా సెల్స్ పనిచేస్తూ ఉంటాయి మన బాడీలో. సో, మన బాడీ కూడా ఒక సెల్యులర్ ఫ్యాక్టరీ. మన బాడీలో కూడా వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ ఫర్ అదర్ ఆర్గానిజమ్స్ యాస్ వెల్. సో, ఈ వేస్ట్ ప్రొడక్షన్ అనేది మనలోనే కాదు, మిగతా ఆర్గానిజమ్స్ అన్నిట్లోనూ కూడా, అమీబా నుంచి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ నుంచి అన్ని ఆర్గానిజమ్స్ కూడా వేస్ట్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. వేస్ట్ ఆర్ జనరేటెడ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఫ్రమ్ ద బాడీస్ ఆఫ్ మోస్ట్ ఆర్గానిజమ్స్. సో, మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ నుంచి వేస్ట్ అనేవి రెగ్యులర్‌గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. దిస్ రైజ్ క్వెషన్స్ లైక్, కొన్ని క్వెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వేర్ ఆర్ ద వేస్ట్ ప్రొడ్యూస్? వేస్ట్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి? హౌ ఆర్ దే ప్రొడ్యూస్డ్? ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి? వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ ఇన్ దెమ్? వేస్ట్ అని చెప్తున్నాం కదా! ఆ వేస్ట్ అనే దాంట్లో ప్రెజెంట్ అయిన సబ్స్టెన్స్ ఏంటి? డస్ ద కన్జంప్షన్ డస్ ద కంపోజిషన్ వ్యారీ ఇన్ ద సేమ్ ఆర్గానిజం ఇన్ డిఫరెంట్ సిట్యుయేషన్స్? ఒక ఆర్గానిజం ప్రొడ్యూస్ చేసే వేస్ట్ ఏదైతే ఉందో, దాంట్లో ఉండే సబ్స్టెన్సెస్ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో మారుతూ ఉంటాయా? లేకపోతే ఎప్పుడూ సేమ్‌గా ఉంటాయా? సో, ఈ క్వెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ క్వెషన్స్ అన్నీ మనం అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి ఈ లెసన్ మనకి బాగా ఉపయోగపడుతుంది. లివింగ్ బీయింగ్స్ నీడ్ ఎనర్జీ ఫర్ దేర్ సర్వైవల్ అండ్ టు పర్ఫార్మ్ యాక్టివిటీస్ ఐదర్ బిల్డింగ్ అప్ ఆఫ్ బాడీ మెటీరియల్ ఎనబాలిజం ఆర్ ఇట్స్ బ్రేక్ డౌన్ కాల్డ్ కెటబాలిజం, కలెక్టివ్‌లీ కాల్డ్ మెటబాలిక్ యాక్టివిటీస్. మనకందరికీ తెలుసు, ప్రతి లివింగ్ బీయింగ్‌కి కూడా, ప్లాంట్స్ కానీ, యానిమల్స్‌కి కానీ, హ్యూమన్ బీయింగ్స్‌కి కానీ, అమీబాకి కానీ, ప్రతి ఆర్గానిజంకి కూడా సర్వైవ్ అవ్వటానికి ఎనర్జీ అనేది కావాలి. ఓకేనా? సర్వైవ్ సర్వైవల్ యాక్టివిటీస్ అంటే రెస్పిరేషను, హార్ట్ బీట్ ఇవన్నిటికి ఎనర్జీ కావాలి. దాంతో పాటు గ్రోత్ అనేది ఉంటుంది. బిల్డింగ్ అప్ ఆఫ్ బాడీ మెటీరియల్. మన బాడీ మెటీరియల్ అనేది బిల్డప్ అయితూ ఉంటుంది. గ్రోత్ అనేది ఉంటూ ఉంటుంది బాడీకి. దాన్నే అనబాలిజం అంటాము. దానికి కూడా మనకి ఎనర్జీ అనేది కావాలి. ఆర్ ఇట్స్ బ్రేక్ డౌన్ కాల్డ్ కెటబాలిజం. మన బాడీలో డైజెషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. దాని ద్వారా ఫుడ్ పార్టికల్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి. అండ్ సెల్స్‌లో సెల్యులర్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. మీరు సెకండ్ లెసన్ రెస్పిరేషన్ లెసన్ చదివుంటే, గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? కార్బన్ డయాక్సైడ్, వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి మన సెల్‌లో. అప్పుడే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ బ్రేక్ డౌన్ ఆఫ్ మెటీరియల్‌ని ఏమంటామంటే కెటబాలిజం అంటాం. ఓకే. సో, ఈ అనబాలిజం అనే బిల్డింగ్ అప్ ఆఫ్ బాడీ మెటీరియల్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ బాడీ మెటీరియల్, ఈ 2 కలిపే మనం మెటబాలిక్ యాక్టివిటీస్ అంటాం. ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేయడానికి ప్రతి ఆర్గానిజంకి ఎనర్జీ కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఆర్గానిజమ్స్ యూజ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఫర్ మెటబాలిక్ యాక్టివిటీస్. సో, ఈ మెటబాలిక్ యాక్టివిటీస్
పర్ఫామ్ చేయడానికి ఆర్గానిజమ్స్ అనేవి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ని యూస్ చేసుకుంటూ ఉంటాయి. డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆర్ జనరేటెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్. ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్యులర్ రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఏమొస్తుంది, గ్లూకోజ్ అనేది బర్న్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది ఎనర్జీతో పాటు. సో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనేవి ఎండ్ ప్రొడక్ట్స్. ఓకే, ఇట్లా మెటబాలిక్ యాక్టివిటీ, ప్రతి మెటబాలిక్ యాక్టివిటీలో కొన్ని ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. కెన్ యూ నేమ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ జనరేటెడ్ బై ద ఫాలోయింగ్ లైఫ్ ప్రాసెస్? కింద ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, డైజెషన్, ఇవన్నీ కొన్ని లైఫ్ ప్రాసెస్. ఈ లైఫ్ ప్రాసెస్లో మనకు వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫోటోసింథసిస్లో మనకు వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి? ఆక్సిజన్, వాటర్, గ్లూకోజ్. మీకు తెలుసు కదా ఫోటోసింథసిస్ ఈక్వేషన్. వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ react in presence of sunlight and chlorophyll gives rise to glucose plus oxygen plus water. ఓకే, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ప్రొడక్ట్స్ ఏంటి ఫోటోసింథసిస్లో? గ్లూకోజ్, ఆక్సిజన్, వాటర్. నెక్స్ట్ది రెస్పిరేషన్, ఇప్పుడే మాట్లాడుకున్నాం. సెల్యులర్ రెస్పిరేషన్లో గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ లాగా మారుతుంది. అంటే మనకి రెస్పిరేషన్లో వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి? ఇక్కడ రాస్తాను. ఓకే, ఫోటోసింథసిస్లో మనకు వచ్చే ప్రొడక్ట్స్ C6H12O6, గ్లూకోజ్, ఆక్సిజన్ అండ్ వాటర్. ఓకే, మనకి రెస్పిరేషన్లో వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్. డైజెషన్లో మనకు వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి? సింపుల్గా మాట్లాడుకుంటే మనకి డైజెషన్లో నుంచి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ప్రొడక్ట్స్ లాగా మన లైఫ్ ప్రాసెసెస్లో. ఓకే, సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. వాట్ ప్రొడక్ట్స్ వుడ్ ద ఆర్గానిజం బీ ఏబుల్ టు టేకప్ ఫర్ యాక్టివిటీస్? సో ఇట్లా ప్రొడ్యూస్ అయిన వాటిల్లో ఏ సబ్స్టెన్సెస్ని ఆర్గానిజం యూటిలైజ్ చేసుకోగలుగుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. మనం ఫోటోసింథసిస్ రియాక్షన్ తీసుకుంటే ఫోటోసింథసిస్ అనేది ప్లాంట్స్లో జరుగుతుంది. ప్లాంట్స్లో జరిగినప్పుడు ప్లాంట్స్ గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాయి, ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాయి, వాటర్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాయి. సో వీటిలో వేస్ట్ అనేది ఏదీ లేదు. ఆక్సిజన్ కనుక ఎక్కువైంది అనుకోండి, వాటర్ కనుక బాగా ఎక్సెస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇవి వేస్ట్ లాగా ఉంటాయి. కానీ ఎక్కువ అవ్వనంతసేపు ఇవి ప్లాంట్ యూటిలైజ్ చేసుకోగలుగుతుంది, ఎక్సెస్ అయిపోతే బయటికి పంపించేస్తుంది. నెక్స్ట్ రెస్పిరేషన్ మనం తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్, ఈ రెస్పిరేషన్ మన హ్యూమన్ బాడీలో జరుగుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ మన బాడీ యూటిలైజ్ చేసుకోగలుగుతుందా ఏ విధంగా అయినా? లేదు, యూటిలైజ్ చేసుకోలేదు. వాటర్ని యూటిలైజ్ చేసుకోగలుగుతుందా బాడీ? యూటిలైజ్ చేసుకోగలుగుతుంది. సో రెస్పిరేషన్లో మనకి వేస్ట్ ప్రోడక్ట్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఇట్లా మనకు అర్థమవుతుంది, మనకి యూజ్ అయ్యేవి వేస్ట్ ప్రొడక్ట్స్ అవ్వవు, యూజ్ అవ్వని థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి వేస్ట్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ విచ్ వుడ్ కాజ్ హార్మ్ టు ద బాడీ ఇఫ్ దే ఆర్ నాట్ రిమూవ్డ్? ఇప్పుడు వీటిల్లో ఏ ప్రొడక్ట్స్ బాడీకి హార్మ్ చేస్తాయి వాటిని కనుక మనం రిమూవ్ చేయకపోతే? ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిమూవ్ చేయకుండా అంతే ఉంచామనుకోండి, అక్యుములేట్ అయిపోయి మనకు అందరికీ తెలుసు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ కలిస్తే ఏమవుతుంది? కార్బోనిక్ యాసిడ్. సో ఇది ఎసిడిక్గా ఉంటుంది, ఎసిడిక్ నేచర్ బాగా పెరిగిపోతుంది బాడీలో, అది కొంచెం డేంజర్ క్రియేట్ చేస్తుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ ఎవ్రీడే? సో ఎప్పటికప్పుడు మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ ఏదైతే ఉంటుందో అది బాడీకి హార్మ్ చేస్తూ ఉంటుంది. ఆ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ని మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి, లేకపోతే అవి చాలా డేంజరస్గా ఉంటాయి మనకి. సో
We have already learned that different kinds of materials are produced out of various metabolic activities. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం డిఫరెంట్ మెటబాలిక్ యాక్టివిటీస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సమ్ ఆఫ్ దీస్ మే బీ హార్మ్ఫుల్ ఫర్ ఆర్గనిజం ఆర్ రిమూవ్ ఫ్రమ్ ద బాడీ ఆర్ ప్యాక్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ సమ్ అదర్ ఫార్మ్స్. కొన్ని ఇట్లా మెటబాలిక్ యాక్టివిటీస్లో ప్రొడ్యూస్ అయ్యే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని హార్మ్ఫుల్గా ఉంటాయి బాడీకి. వాటిని ఐదర్ ఎక్స్క్రీట్ చేస్తుంది బాడీ, లేకపోతే ఒక విధంగా ప్యాక్ చేసేసి స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫ్యాట్ అనేది బాడీకి హార్మ్ఫుల్లే, బట్ ఫ్యాట్ని బాడీ ఒక్కొక్కసారి స్టోర్ చేసేస్తుంది తర్వాత యూటిలైజ్ చేసుకోవడానికి. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ ద వేస్ట్ ప్రొడ్యూస్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎన్ ఆర్గనిజం. సో వేస్ట్ అనేవి ఇలా ఉంటాయి ఒక ఆర్గనిజంలో. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ హౌ ఆర్గనిజమ్స్ గెట్ రీడ్ ఆఫ్ గ్యాషియస్ వేస్ట్ జనరేటెడ్ డ్యూరింగ్ ఫోటోసిన్సిస్ ఆర్ రెస్పిరేషన్. రెస్పిరేషన్లో ఫోటోసిన్సిస్లో వచ్చిన వేస్ట్ని బాడీ ఎట్లా రిమూవ్ చేసేస్తుందో బాడీలో నుంచి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. గ్యాసెస్ ఎక్స్చేంజ్ మనం రెస్పిరేషన్ లెసన్లో చూసుకున్నాం. రెస్పిరేషన్లో ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని బాడీ ఎట్లా రిమూవ్ చేస్తుందో మనకు ఆల్రెడీ తెలుసు. లంగ్స్ ద్వారా బ్లడ్ నుంచి లంగ్స్లోకి కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది, అక్కడ నుంచి మనం ఎక్స్హేల్ చేసేస్తాం ఎయిర్ని. సో అలా రిమూవ్ చేస్తాం. అదర్ మెటబాలిక్ యాక్టివిటీస్ జనరేట్ నైట్రోజనస్ వేస్ట్ హ్యావ్ టు బీ రిమూవ్డ్ అలాంగ్ విత్ సాల్ట్స్, ఎక్సెస్ వాటర్ అండ్ సెవరల్ అదర్ మెటీరియల్స్. మిగతా మెటబాలిక్ యాక్టివిటీస్ డైజెషన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నైట్రోజనస్ వేస్ట్ అనేవి చాలా హార్మ్ఫుల్, చాలా టాక్సిక్, చాలా డేంజరస్, పాయిజనస్ అన్నట్టు. సో వాటిని నైట్రోజనస్ వేస్ట్ని కంటిన్యూస్గా బాడీ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. అవి కూడా ఎక్సెస్ సాల్ట్స్, ఎక్కువ సాల్ట్స్ ఉంటూ ఉంటాయి బాడీలో, అవి ఎక్సెస్ వాటర్, మనకి ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో బాడీలో అది, అండ్ సెవరల్ అదర్ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ నైట్రోజనస్ వేస్ట్ని బాడీ ఎప్పటికప్పుడు ఎక్స్క్రీట్ చేస్తూ ఉండాలి. Excretion is a term coined for all the biological process involved in separation and removal of waste or non-useful products from the body. Excretion అంటే ఏంటి అంటే వేస్ట్ మెటీరియల్స్ని సపరేట్ చేసి బాడీ నుంచి రిమూవ్ చేసే ప్రాసెస్నే మనం ఏమంటాం? ఎక్స్క్రీషన్ అంటూ ఉంటాం. ఇన్ లాటిన్ ఎక్స్ మీన్స్ అవుట్, క్రేనరీ మీన్స్ షిఫ్ట్. లాటిన్లో ఎక్స్ అంటే బయటకి, క్రీనరీ అంటే షిఫ్ట్ చేయటం అని అర్థం. నౌ లెట్ us స్టడీ హౌ ఎక్స్క్రీషన్ టేక్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో ఎక్స్క్రీషన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, దానికంటే ముందు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం రికార్డ్ అవుతుందా లేదా అని. సో హ్యూమన్ బీయింగ్స్లో ఎక్స్క్రీషన్ ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. A number of reactions takes place during various metabolic activities. Metabolic activities అంటే ఆల్రెడీ చూసాం, మళ్ళీ ఒకసారి మీకోసం గుర్తు చేస్తాను. మెటబాలిక్ యాక్టివిటీస్లో 2 types, anabolic, catabolic. సో ఎనబాలిజం అంటే బిల్డింగ్ అప్ ఆఫ్ బాడీ మెటీరియల్ అండ్ కెటబాలిజం అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ బాడీ మెటీరియల్, గ్రోత్. ఎనబాలిజం అంటే ఏంటి? బాడీ అనేది బిల్డప్ అవ్వడం, గ్రో అవ్వడం. కెటబాలిజం అంటే బాడీలో ఉన్న మెటీరియల్ బ్రేక్ డౌన్ అవ్వడం. సో ఈ ఎనబాలిక్ అండ్ కెటబాలిక్ ప్రాసెస్లో మనకి చాలా రియాక్షన్స్ జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్. మెటబాలిక్ యాక్టివిటీస్లో మనకి వేరియస్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మెనీ యూస్ఫుల్ సబ్స్టాన్సెస్ అండ్ ఎనర్జీ ఆర్ ప్రొడ్యూస్డ్. ఈ యాక్టివిటీస్లో నుంచి మనకి చాలా యూస్ఫుల్ సబ్స్టాన్సెస్, దాంతోపాటు ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ మెనీ అదర్ థింగ్స్ హ్యాపెన్ సచ్ యాజ్ toxic waste may be produced, water content may increase, ionic balance in the body may be disturbed. హోమియోస్టాసిస్ అంటారు. అయానిక్ బ్యాలెన్స్ అంటే
అయాన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు సాల్ట్ ఉందనుకోండి. సాల్ట్ ఈస్ నథింగ్ బట్ NaCl. సో NaCl అనేది NaCl లాగా ఇట్లా కలిసిపోయి ఉండదు. ఎప్పుడైనా కూడా Na+Cl- లాగా ఉంటుంది. అయాన్స్ లాగే ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఈ అయాన్స్ అనేవి కొంచెం బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండాలి. ఒకటి ఓవర్‌గా, ఒకటి తక్కువగా అట్లా ఉండకూడదు. సో ఈ అయానిక్ బ్యాలెన్స్‌నే హీమోస్టాసిస్ అంటారు. ఈ హీమోస్టాసిస్ అనేది బాడీలో బ్యాలెన్స్ ఉండాలి. ఓకేనా? ఈ రియాక్షన్స్ జరిగేటప్పుడు మనకి టాక్సిక్ వేస్ట్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వాటర్ కంటెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది కొన్ని సిట్యుయేషన్స్‌లో. అయానిక్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో the waste products include carbon dioxide, water, nitrogenous compounds like ammonia, urea, uric acid, bile pigments, excess salts, etc. ఇది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, నైట్రోజనస్ కాంపౌండ్స్ లైక్ అమ్మోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ట్ that are produced in our body. ఓకే, బైల్ పిగ్మెంట్స్ లివర్ యొక్క వేస్ట్ ఇది. ఓకేనా, లివర్ యొక్క వేస్ట్. నెక్స్ట్ ఎక్సెస్ సాల్ట్స్, కొంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ కంటెంట్ మాత్రమే బాడీలో ఉండాలి. ఎక్సెస్గా మనం డైలీ సాల్ట్ తీసుకుంటూ ఉంటాం కదా, సో దాంట్లో ఉన్న ఎక్సెస్, మనకి ఎక్కువ అయిపోయిన సాల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్సెస్ సాల్ట్ అంటాం. ఇది కూడా వేస్ట్ కిందకే వస్తుంది. సో వీటన్నిటిలో కూడా ద మోస్ట్ పాయిజనస్ ఆఫ్ ఆల్ వేస్ట్ మెటీరియల్స్ ఆఫ్ మెటబాలిజం ఈజ్ అమోనియా. బాగా గుర్తుపెట్టుకోండి, ద మోస్ట్ పాయిజనస్ ఆఫ్ ఆల్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆఫ్ మెటబాలిజం ఈజ్ అమోనియా. అమోనియా అనేది ఇక్కడ ఉన్న వేస్ట్ అన్నిటిలో కూడా చాలా పాయిజనస్ వేస్ట్ అంట. ఓకే, సో వేర్ ఆర్ దీస్ వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్? సో ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి? హౌ డస్ ద బాడీ మేనేజ్ దెమ్? ఇట్లా ప్రొడ్యూస్ అయిన వేస్ట్ని బాడీ ఎట్లా మేనేజ్ చేస్తుంది? ఈజ్ దేర్ ఏ వే టు డిటెక్ట్ దేర్ ప్రెజెన్స్ ఇన్ అవర్ బాడీ? బాడీలో అవి ఏ లెవెల్లో ఉన్నాయి అని తెలుసుకోవడానికి, డిటెక్ట్ చేయడానికి ఏదైనా వే ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇప్పుడు చిన్న యాక్టివిటీ చేద్దాం. ఓకే, now let us observe the test reports of blood and urine of a person given in table 2 and table 3 and find out the components present in both blood and urine. For 24 hours, urine test is collected for 24 hours. From that, 100 to 150 ml sample will be tested. Observe the reports in the next page and answer the following questions. So ఇక్కడ మనకి ఒక పర్సన్ యొక్క బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ రిపోర్ట్స్ అనేవి ఇచ్చారంట టేబుల్ 2 అండ్ టేబుల్ 3లో నెక్స్ట్ పేజ్లో. సో వీటిని మనం అనలైజ్ చేయాలి ఇప్పుడు. సో బ్లడ్లో అండ్ యూరిన్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. దాంతోపాటు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. 24 అవర్స్ యూరిన్ టెస్ట్ అంటే ఏంటి అంటే, యూరిన్ అనేది 24 అవర్స్ కంటిన్యూస్గా కలెక్ట్ చేస్తూ ఉంటారు. కంటిన్యూస్గా అంటే 2 అవర్స్కి 1 టైం అట్లా 24 అవర్స్ పాటు కలెక్ట్ చేస్తారు ఒక పర్సన్ దగ్గర నుంచి యూరిన్. కలెక్ట్ చేసిన దాంట్లో 100 to 150 ml శాంపిల్ ఒకటి తీసి టెస్ట్ చేస్తారు. ఓకేనా, 100 to 150 ml శాంపిల్ తీసి దాన్ని టెస్ట్ చేస్తారు. దాన్ని 24 అవర్స్ యూరిన్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. సో ఈ టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఫస్ట్దేమో రిపోర్ట్ ఆన్ ప్లాస్మా అండ్ సీరం బ్లడ్ అనాలిసిస్, ఇది బ్లడ్ టెస్ట్ రిపోర్ట్, ఇదేమో యూరిన్ టెస్ట్ రిపోర్ట్. ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసి ఈ కింద ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ ఇన్ బ్లడ్ అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. గమనించండి, లైక్ అబ్జర్వ్ చేయండి బ్లడ్లో ఏమేమి ఉన్నాయి. గ్లూకోజ్ ఉంది. సో గ్లూకోజ్ ఫాస్టింగ్ అంటే ఏమీ తినకుండా ఉన్నప్పుడు గ్లూకోజ్ కంటెంట్ అది. ఓకే, సోడియం, పొటాషియం, క్లోరైడ్స్, యూరియా, కెరటినైన్, యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, కాల్షియం, ఫాస్ఫరస్, బైలిరుబిన్, ప్రోటీన్స్, ఆల్బుమిన్. సో ఇవన్నీ దీస్ ఆర్ ద డిఫరెంట్ మెటీరియల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బ్లడ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ ఇన్ యూరిన్?
యూరిన్లో ప్రజెంట్ అయిన సబ్స్టెన్సెస్ ఏంటి? సో ప్రోటీన్, కెరటనైన్, కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్. దాంతోపాటు కొన్ని ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే సోడియం, పొటాషియం, ఆస్మాలిటీ, ఇది ఒక క్యాలిక్యులేటెడ్ క్వాంటిటీ అంతే. ఓకే, గ్లూకోజ్, క్లోరైడ్స్, యూరియా. సో ఈ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా, ఆస్మాలిటీ అనేది సబ్స్టెన్స్ కాదు, ఇది ఒక మెజర్ అంతే. ఓకేనా, అంటే వెయిట్ అనేది సబ్స్టెన్స్ కాదు కదా, అది ఒక క్వాంటిటీ. టెంపరేచర్ అనేది ఒక క్వాంటిటీ, అలానే లెంత్ అనేది ఒక క్వాంటిటీ. అట్లానే యూరిన్కి ఆస్మాలిటీ అనేది ఒక క్వాంటిటీ, ఒక మెజర్ అంతే, అది ఒక సబ్స్టెన్స్ కాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ ఇన్ యూరిన్. ఇది కూడా ఆన్సర్ అయింది. వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ బోత్ ఇన్ బ్లడ్ అండ్ యూరిన్? ఇప్పుడు బ్లడ్లో అండ్ యూరిన్లో కామన్గా ఉన్న సబ్స్టెన్సెస్ ఏంటో చూద్దాం. ప్రోటీన్ ఉందా? చూడండి, ప్రోటీన్ ఉంది కామన్గా. ప్రోటీన్. కెరటనైన్ కూడా ఉంటుంది, చూడండి. ఇదిగోండి కెరటనైన్. కాల్షియం కూడా ఉంటుంది, కాల్షియం. ఫాస్ఫరస్ కూడా ఉంటుంది, ఫాస్ఫరస్. సో యూరిక్ యాసిడ్ ఉంటుంది, యూరిక్ యాసిడ్. సో సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, క్లోరైడ్స్ ఉంటాయి, యూరియా. లైక్ యూరిన్లో ఉండే అన్ని సబ్స్టెన్సెస్ బ్లడ్లో కూడా ఉంటాయి. ఓకే, ఆస్మాలిటీ అనేది సబ్స్టెన్స్ కాదు, ఇది ఒక క్యాల్కులేటెడ్ క్వాంటిటీ అని చెప్పుకున్నాం. సో కామన్ సబ్స్టెన్సెస్ అన్నీ చూసాము. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్డ్. వాట్ సబ్స్టెన్సెస్ ఆర్ ప్రెజెంట్ అబోవ్ ద నార్మల్ లిమిట్స్ ఇన్ బోత్ బ్లడ్ అండ్ యూరిన్? ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మనకి రేంజ్ ఇచ్చాడు. రేంజ్ అంటే ఏంటి అంటే నార్మల్ రేంజ్, ఈ రేంజ్లో ఉండొచ్చు. ఈ రేంజ్ అనేది నార్మల్ రేంజ్ అన్నట్టు. నార్మల్ రేంజ్ని దాటి ఎక్కడ ఏ సబ్స్టెన్సెస్ ఉన్నాయో వాటిని కనుక్కోమన్నారు. సో గ్లూకోజ్ ఫాస్టింగ్ 82 ఉంది, అంటే 60కి 100కి మధ్యలో ఉంది. సో దిస్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ, ఎక్సెస్గా లేదు. ఇది కూడా 137 ఉంది, నార్మల్ రేంజ్లోనే ఉంది. ఇది 4.1 ఉంది, నార్మల్ రేంజ్లోనే ఉంది. 101 నార్మల్ రేంజ్, 29 నార్మల్ రేంజ్, 2.8 ఉంది, కెరటనైన్ 2.8 ఉంది. మ్యాక్సిమం 1.5 ఉండాలి, కానీ 2.8 ఉంది కాబట్టి ఇది నార్మల్ రేంజ్లో లేదు. నెక్స్ట్ ఇది యూరిక్ యాసిడ్, మ్యాక్సిమం 5 ఉండాలి, బట్ ఇది 7.5 ఉంది, ఇది ఎక్స్ట్రా ఉంది, ఎక్సెస్ ఉంది బాడీలో. కొలెస్ట్రాల్ 200 ఉండాలి, ఇక్కడ మ్యాక్సిమం 200 ఉండాలి, ఇది 221 ఉంది. సో ఇది కూడా నార్మల్ రేంజ్లో లేదు. ఇది 167 నార్మల్ రేంజ్లో ఉంది, 9.4 నార్మల్ రేంజ్లో ఉంది, 4.5 కూడా నార్మల్ రేంజ్లో ఉంది, 0.7 నార్మలే, 7.2 నార్మల్, 4.6 నార్మల్. సో యూరిన్లో మనం తీసుకుంటే బ్లడ్లో కెరటనైన్, యూరిక్ యాసిడ్ అండ్ కొలెస్ట్రాల్ అనేవి నార్మల్ రేంజ్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ యూరిన్లో మనం ఐడెంటిఫై చేద్దాం. ప్రోటీన్ లెస్ దాన్ 100 ఉండాలి, 90 ఉంది. ఇది 2 ఉండాలి మ్యాక్సిమం, బట్ కెరటనైన్ ఇస్ 2.7. సో ఇది కొంచెం డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది. కాల్షియం మ్యాక్సిమం 200 ఉండొచ్చు, బట్ ఇక్కడ 305 ఉంది. సో ఇది కూడా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది. 0.8, ఇది 600 ఉండొచ్చు యూరిక్ యాసిడ్ మ్యాక్సిమం, కానీ ఇక్కడ 800 ఉంది. సో ఇది కూడా డేంజరస్. నెక్స్ట్ సోడియం తీసుకుంటే 140, 50, 180, 65, 128. సో ఇవన్నీ నార్మల్ రేంజ్లో ఉన్నాయి. కెరటనైన్, కాల్షియం అండ్ యూరిక్ యాసిడ్, ఇక్కడ కూడా కెరటనైన్, యూరిక్ యాసిడ్ అండ్ కొలెస్ట్రాల్ ఇవి ఎక్సెస్గా ఉన్నాయి. సో రిపోర్ట్స్ని అనలైజ్ చేస్తున్నాం మనం, ఏవేవి అబ్నార్మల్గా ఉన్నాయి బ్లడ్లో, యూరిన్లో అని చెప్పేసి. వాట్ డూ యూ థింక్ ఏ రీడింగ్ అబోవ్ నార్మల్ లిమిట్ ఇండికేట్స్? సో ఎక్సెస్ క్వాంటిటీలో ఉండటం వల్ల ఏమైద్ది అనుకుంటున్నారు? ఈజ్ ఇట్ ఓకే ఆర్ ఈజ్ ఇట్ డేంజరస్? మనకు అందరికీ ఈజీగా అర్థం అవుతుంది. నార్మల్ లిమిట్స్లో లేదు అంటే అది డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది అని అర్థం. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ నార్మల్ లిమిట్స్, ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ అవర్ బాడీ. ఓకే, సో బ్లడ్ టెస్ట్ అనలైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, వాట్ ఆర్ ద మెటీరియల్స్ నీడెడ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ అవర్ బాడీ?
సో మనం ఇప్పుడు చూసాం కదా, ఈ రిపోర్ట్ని బట్టి మన బాడీలో నుంచి రిమూవ్ చేయాల్సిన సబ్స్టెన్సెస్ ఏంటి, ఎక్సెస్గా ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తే సరిపోతుంది. సో కెరటినైన్ రిమూవ్ చేయాలి, యూరిక్ యాసిడ్ రిమూవ్ చేయాలి, కొలెస్ట్రాల్ రిమూవ్ చేయాలి బ్లడ్లో నుంచి. దాంతోపాటు యూరిన్లో నుంచి కెరటినైన్, కాల్షియం అండ్ యూరిక్ యాసిడ్. యాక్చువల్గా బ్లడ్ అనేది బాడీలో ఉంటుంది, యూరిన్ అనేది బయటికి వెళ్తూ ఉంటుంది. సో మనకి బ్లడ్లో ఏదైతే ఎక్కువగా ఉందో కెరటినైన్, యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్ ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని యూరిన్ అనేది రిమూవ్ చేస్తూ ఉంది. ఓకే, సో ఫ్రమ్ వేర్ డూ దీస్ మెటీరియల్స్ రిమూవ్? సో ఈ మెటీరియల్స్ ఎలా రిమూవ్ అవుతాయి? యూరిన్ ద్వారా, లేకపోతే ఫేసెస్ ద్వారా రిమూవ్ అవుతూ ఉంటాయి, లేదా స్వెట్ ద్వారా కూడా రిమూవ్ అవ్వచ్చు. వాట్ ఆర్ ద ఆర్గన్స్ దట్ సపరేట్ ఎక్స్క్రీటరీ మెటీరియల్స్? సో ఏ ఆర్గన్స్ ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ని సపరేట్ చేస్తూ ఉంటాయి? మనకు అందరికీ తెలుసు, కిడ్నీస్ అనేవి యూరిన్ని తీసేస్తాయి బయటికి, కాబట్టి కిడ్నీస్ అనేవి ఈ ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ని సపరేట్ చేస్తాయి. అట్లానే లార్జ్ ఇంటెస్టైన్ ఎక్స్క్రీటరీ మెటీరియల్ని, ఫుడ్ మెటీరియల్ని సపరేట్ చేస్తూ ఉంటుంది. సో వాట్ డూ యూ థింక్ ద బాడీ మస్ట్ రిమూవ్? వై డూ యూ థింక్ ద బాడీ మస్ట్ రిమూవ్ వేస్ట్ సబ్స్టెన్సెస్? బాడీ అనేది వేస్ట్ని ఎందుకు రిమూవ్ చేయాలి? అట్లా పెట్టుకోవచ్చు కదా అంటే, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వేస్ట్ అనేవి బాడీలో రెగ్యులర్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఆ వేస్ట్ అనేవి ప్రొడ్యూస్ అవ్వటమే కాకుండా అవి చాలా డేంజరస్గా, టాక్సిక్గా ఉంటాయి బాడీకి. అవి అక్యుములేట్ అవుతూ ఉంటే అది చాలా డేంజరస్ బాడీ యొక్క ఫంక్షనింగ్కి. ఇట్ మే కాజ్ డెత్. కాబట్టి అవి కంటిన్యూస్గా బాడీ నుంచి రిమూవ్ అవుతూ ఉండాలి రెగ్యులర్గా. స్టడీయింగ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ అవర్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ విల్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ దిస్ బెటర్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కొంచెం లైట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇంకా కొంచెం డీప్గా అర్థం కావాలి అంటే అసలు మన ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది ఎట్లా ఫంక్షన్ అవుతుంది అని తెలిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. ఓకే, సో ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్. ఇన్ హ్యూమన్ బీయింగ్స్ excretion mainly occurs through a urinary or excretory system consisting of a pair of kidneys, a pair of uterus, urinary bladder and urethra. మెయిన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఏంటి అంటే బాడీలో యూరిన్ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దాంట్లో ఏముంటాయంట, ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్, 2 కిడ్నీస్, ఏ పెయిర్ ఆఫ్ యూరెటర్స్, ఒక యూరినరీ బ్లాడర్ అండ్ యూరెత్రా. సో ఫిగర్ 4లో చూపించారంట, మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు చూపిస్తాను. ఫిగర్ 4. సో పెయిర్ ఆఫ్ కిడ్నీస్, ఇది ఒక కిడ్నీ, ఇది ఒక కిడ్నీ. ఈ కిడ్నీ నుంచి వచ్చే పైప్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే యూరెటర్ అంటాం. సో ఎన్ని యూరెటర్స్ ఉన్నాయి? 2 యూరెటర్స్ ఉన్నాయి. ఈ వచ్చిన యూరిన్ అంతా ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది. దీన్నే బ్లాడర్ అంటాం. ఒక బ్లాడర్ ఉంటుంది, దాని నుంచి బయటికి రావడానికి ఒకటి ఉంటుంది కదా దారి, దాన్ని యూరెత్రా అంటాం. సో ఇదే హ్యూమన్స్లో ఉండే ఎక్స్క్రీటరీ సిస్టమ్. Now let us observe external and internal features of a kidney in goat or sheep, which is similar to human kidney in function. సో హ్యూమన్ కిడ్నీస్తో మనం ఎక్స్పెరిమెంట్స్ చేయలేం కాబట్టి ఆబ్వియస్లీ ఒక గోట్ లేదా షీప్ యొక్క కిడ్నీ తీసుకొని దాన్ని అనలైజ్ చేయాలి. దాని ఇంటర్నల్ ఫీచర్స్, ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఎట్లా ఉంటాయో అబ్జర్వ్ చేయబోతున్నాం ఇప్పుడు యాక్టివిటీలో. సో ల్యాబ్ యాక్టివిటీ ఎయిమ్ ఏంటి అంటే స్టడీయింగ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫీచర్స్ ఆఫ్ ఎ కిడ్నీ. మెటీరియల్స్ రిక్వైర్డ్: ఫ్రెష్లీ కలెక్టెడ్ స్పెసిమెన్ ఆఫ్ షీప్ ఆర్ గోట్స్ కిడ్నీ from the butcher or 3D model of a kidney, sharp blade or scalpel, tray and a jug of water. సో ఇంటర్నల్ ఫీచర్స్ ఆఫ్ ఏ కిడ్నీ అనేది మనం ఇక్కడ స్టడీ చేయబోతున్నాం ఈ యాక్టివిటీలో. సో దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అంటే ఫ్రెష్గా కలెక్ట్ చేసిన మటన్ షాప్ నుంచి కలెక్ట్ చేసిన ఒక షీప్ లేదా గోట్ యొక్క కిడ్నీ, ఫ్రెష్ కిడ్నీ ఒకటి కావాలి. ఒకవేళ అట్లా బట్చర్ షాప్ నుంచి తీసుకురాలేకపోతే ఒక 3D మోడల్ అనేది కావాలి. ఒక బ్లేడ్, షార్ప్ బ్లేడ్ లేదా ఒక స్కేల్పెల్, డాక్టర్స్ వాడే ఒక పెద్ద షార్ప్ నైఫ్ ఏదైతే ఉంటుందో అది,
అండ్ ఒక ట్రే మంచి ట్రే కావాలి ఆ కిడ్నీని పెట్టడానికి, అండ్ ఒక జగ్ ఆఫ్ వాటర్ అనేది కావాలి. ఇవి ఈ యాక్టివిటీకి కావాల్సిన మెటీరియల్స్. సో ఇప్పుడు ప్రొసీజర్ ఫర్ అబ్జర్వేషన్. బిఫోర్ కమింగ్ టు ద క్లాస్, వాష్ ద కిడ్నీ థరోలీ సో దట్ బ్లడ్ ఈస్ కంప్లీట్లీ డ్రైన్ ఫ్రమ్ ఇట్. క్లాస్కి రాకముందు ఏం చేయాలంట, ఆ కిడ్నీని చాలా క్లీన్గా వాష్ చేయాలి. దాంట్లో ఉన్న బ్లడ్ అంతా వెళ్ళిపోయేటట్టు క్లీన్గా వాష్ చేయాలి. పుట్ ద కిడ్నీ ఇన్ ద ట్రే అండ్ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. అట్లా క్లీన్గా వాష్ చేసిన కిడ్నీని ఒక ట్రేలో పెట్టి దాన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. నోట్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ ద అబ్జర్వేషన్ బుక్. అబ్జర్వేషన్ బుక్లో మీ అబ్జర్వేషన్స్ని నోట్ చేయండి. విత్ ద హెల్ప్ ఆఫ్ షార్ప్ బ్లేడ్ టేక్ ఇన్ లాంగిట్యూడినల్ సెక్షన్. Here you are advised to do this activity under the guidance of your teacher and observe the internal structure. So longitudinal section. లాంగిట్యూడినల్ సెక్షన్ అంటే పొడవుగా కట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అడ్డంగా కాకుండా నిలువుగా కట్ చేయండి కిడ్నీని. సో ఇట్లా నిలువుగా కట్ చేస్తే మనకి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. దీన్నే లాంగిట్యూడినల్ సెక్షన్ అంటాం, నిలువుగా కట్ చేయడాన్ని. ఓకే, సో ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే మనకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద కిడ్నీ? కిడ్నీ షేప్ ఎట్లా ఉంది చూడటానికి ఎవరైనా చెప్పగలుగుతారు. ఒక బీన్ లాగా ఉంది, బీన్ షేప్లో ఉంది. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద కిడ్నీ? డార్క్ రెడ్డిష్ బ్రౌన్ అని చెప్పొచ్చు, డార్క్ బ్రౌన్ అని చెప్పొచ్చు. కిడ్నీ ఆ కలర్లో ఉంది బయట నుంచి. డూ యూ ఫైండ్ ఎనీ అటాచ్మెంట్స్ ఆన్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద కిడ్నీ? సో కిడ్నీకి అప్పర్ పోర్షన్లో ఏమన్నా అటాచ్మెంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. అది మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి. ఈజ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ సిమిలర్ టు ఫిగర్ 2? సో మీరు కట్ చేసిన కిడ్నీ లోపల ఇలానే ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆబ్వియస్లీ అలానే ఉంటుంది. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద అవుటర్ పార్ట్ ఆఫ్ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద కిడ్నీ? అవుటర్ పార్ట్ ఎట్లా ఉంది? రెడ్డిష్గా ఉంది. ఓకే, ఇన్ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద కిడ్నీ వేర్ డు యూ ఫైండ్ డార్క్ బ్రౌన్ కలర్ పోర్షన్? డార్క్ బ్రౌన్ కలర్ ఎక్కడ ఉంది? ఇంటర్నల్గా ఉంది, మధ్యలో ఒక సి షేప్లో ఉంది చూడండి. బయట రెడ్గా ఉంది, ఇక్కడ రెడ్గా ఉంది, మధ్యలో మాత్రం డార్క్ బ్రౌన్ ఉంది. హౌ మెనీ ట్యూబ్స్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద కిడ్నీ ఫిషర్? ఫిషర్ అంటే లోపలికి వెళ్ళిన పార్ట్. ఎన్ని ట్యూబ్స్ బయటకు వస్తున్నాయి అని అడుగుతున్నారు. ఒక 3 ట్యూబ్స్ బయటకు వస్తాయి. ఓకేనా, అవేంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే, సో ఇది ఒక ట్యూబ్ బయటకు వస్తుంది, రెడ్ కలర్ ట్యూబ్ ఒకటి బయటకు వస్తుంది, అండ్ బ్లూ కలర్ ట్యూబ్ ఒకటి బయటకు వస్తుంది. ఈ కిడ్నీకి పైన ఏదైనా అటాచ్ అయి ఉందా అని అడిగారు కదా, సో అటాచ్ అయి ఉంటుంది. అదేంటి అంటే అడ్రీనల్ గ్లాండ్. ఓకే, అడ్రీనల్ గ్లాండ్ అనేది కిడ్నీకి అటాచ్ అయి ఉంటుంది పైన. నెక్స్ట్ థింగ్, డోంట్ ఫర్గెట్ టు వాష్ యువర్ హ్యాండ్స్ విత్ యాంటీబ్యాక్టీరియల్ లోషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ డిసెక్షన్. సో ఇట్లా కిడ్నీతో యాక్టివిటీ చేసిన తర్వాత యాంటీబ్యాక్టీరియల్ లోషన్తో హ్యాండ్స్ని వాష్ చేసుకోవడం మర్చిపోవద్దు అని చెప్పేసి చెప్తున్నారు. నౌ లెట్ us know the structure of human excretory system and its functions. ఇప్పుడు కిడ్నీని కొంచెం అనలైజ్ చేసాం కదా, ఇప్పుడు కంప్లీట్గా స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం అండ్ దాని ఫంక్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో నుంచి. సో జాగ్రత్తగా వినండి అండ్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎగ్జామ్లో రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఏం మెటీరియల్స్ చదవని అవసరం లేదు, డైరెక్ట్గా ఈ పారాగ్రాఫ్ నుంచి మీరు పాయింట్స్ రాసేసేయచ్చు ఎగ్జామ్లో. ఇంటర్నల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అని చెప్పేసి అడగవచ్చు. సో ఆర్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ కిడ్నీస్ అని చెప్పేసి అడగవచ్చు. సో మెటీరియల్స్ చదవాల్సిన అవసరం లేదు, మీరు జాగ్రత్తగా లెసన్ విని అర్థం చేసుకుంటే డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ చదువుకుంటూనే రాసేయచ్చు ఎగ్జామ్. ఓకే, ఇన్ హ్యూమన్ బీయింగ్స్ దెర్ ఈస్ ఏ పెయిర్ ఆఫ్ బీన్ షేప్డ్ రెడ్డిష్ బ్రౌన్ స్ట్రక్చర్స్ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ అటాచ్డ్ టు ద డోర్సల్ బాడీ వాల్. సో చాలా విచిత్రమైన వర్డ్స్ వాడారు ఇక్కడ. సో బీన్ షేప్లో ఉన్నాయి, ఏ కలర్లో ఉన్నాయి? రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి. సో మీకు అర్థం కాని వర్డ్ ఏంటి అంటే అబ్డామినల్ క్యావిటీ, డోర్సల్ బాడీ. అబ్డామిన్ అంటే ఏంటి అంటే మన పొట్ట భాగం ఏదైతే ఉందో దాన్ని అబ్డామిన్ అంటాం.
క్యావిటీ అంటే ఖాళీ, మన పొట్ట భాగంలో ఉండే ఖాళీలో ఉంటూ ఉంటాయంట. ఓకే. డోర్సల్ బాడీ అంటే వెనక, హ్యూమన్ బాడీ ఇది అనుకోండి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అనుకోండి. ఇది వెంట్రల్ అంటాం. ఫ్రంట్ని వెంట్రల్ అంటారు బయాలజీలో, బ్యాక్ని డోర్సల్ అంటారు. సో డోర్సల్ బాడీలో మన కిడ్నీస్ ఉంటాయంట. ఓకే. డోర్సల్ బాడీలో మన కిడ్నీస్ అనేవి ఉంటాయి. వన్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ బ్యాక్ బోన్. బ్యాక్ బోన్కి అటువైపు ఒక కిడ్నీ ఉంటుంది. ఇది బ్యాక్ బోన్ అంటే ఇది బ్యాక్ బోన్ అనుకోండి. ఒక కిడ్నీ ఇక్కడ ఉంటుంది, ఒక కిడ్నీ ఇక్కడ ఉంటుంది, ఒక కిడ్నీ ఇక్కడ ఉంటుంది. ఐదర్ సైడ్ ఆఫ్ బ్యాక్ బోన్ ఒక కిడ్నీ ఉంటుందని చెప్తున్నారు. ద రైట్ కిడ్నీ ఈజ్ ప్లేస్డ్ స్లైట్లీ లోవర్ దెన్ ద లెఫ్ట్ కిడ్నీ. లెఫ్ట్ కిడ్నీ కంటే రైట్ కిడ్నీ కొంచెం తక్కువ లెవెల్లో ప్లేస్ అయి ఉంటుందంట. ఇది కొంచెం హైగా ఉంటుంది, ఇది లోగా ఉంటుందంట. ఓకే. సో థింక్ వై ఇట్ ఈస్ సో. ఎందుకు రైట్ కిడ్నీ ఇస్ ప్లేస్ స్లైట్లీ లోవర్ దాన్ ద లెఫ్ట్ కిడ్నీ? రైట్ కిడ్నీ అనేది లెఫ్ట్ కిడ్నీ కంటే లోగా ప్లేస్ అయి ఉంది అంటే మేబీ ఇక్కడ లివర్ ఉంటుంది కదా, లివర్ ఎటు ఉంటుంది? రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటుంది. సారీ, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇది, ఎందుకంటే ఇది లివర్ ఎట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. సో రైట్ సైడ్ ఉండే కిడ్నీ లెఫ్ట్ సైడ్ ఉండే కిడ్నీ కంటే కొంచెం లో లెవెల్లో ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకే. ద సైజ్ ఆఫ్ ద కిడ్నీ, ఇది వెనక నుంచి చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం, ఇది ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు మన బాడీలో మనకి రైట్ సైడ్ లివర్ ఉంటుంది. సో రైట్ కిడ్నీ అనేది కొంచెం లో లెవెల్లో ఉంటుంది అని చెప్పొచ్చు. ద సైజ్ ఆఫ్ కిడ్నీ ఈస్ 10 centimeters in length, 5 to 6 centimeters in breadth and 4 centimeters in thickness. సో కిడ్నీస్ అనేవి బీన్స్ లాగా ఉంటాయని చెప్పామని చెప్పేసి ఇంత చిన్నగా ఏముండవు. కిడ్నీస్ 10 centimeters అంటే నియర్లీ ఇంత పొడవు. సో కిడ్నీ అనేది ఇంత ఉంటుందంట. 5 to 6 centimeters, ఇంతకంటే లావు ఉంటుంది మళ్ళీ. ఓకే. 5 to 6 centimeters in breadth and 4 centimeters in thickness. దాని లావు 4 centimeters ఉంటుందంట. ఈచ్ కిడ్నీ ఈస్ కాన్వెక్స్ ఆన్ అవుటర్ సైడ్ అండ్ కాన్కేవ్ ఆన్ ద ఇన్నర్ సైడ్. ఇన్నర్ సైడ్ ఏమో కాన్కేవ్ ఉంటుంది, అవుటర్ సైడ్ ఏమో కాన్వెక్స్ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసింది. ఇన్నర్ సైడ్ ఏమో కాన్కేవ్ ఉంటుంది, అవుటర్ సైడ్ ఏమో కాన్వెక్స్ ఉంటుంది. ద పొజిషన్ ఆఫ్ ద రైట్ కిడ్నీ ఈస్ లోవర్ దాన్ ద లెఫ్ట్ కిడ్నీ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లివర్ అబవ్. రైట్ కిడ్నీ కొంచెం తక్కువ హైట్లో ఉంటుంది, ఎందుకంటే పైన లివర్ ఉంటుంది కాబట్టి కొంచెం లోవర్గా ప్లేస్ అయి ఉంటుంది రైట్ కిడ్నీ అనేది లెఫ్ట్ కిడ్నీతో కంపేర్ చేసుకుంటే. సో ఈవెన్గా ఉండవు, ఇది కొంచెం తక్కువ ఎత్తులో ఉంటుంది, ఇది ఎక్కువ ఎత్తులో ఉంటుంది. లెట్ us recall the last question in your lab activity. The inner side of each kidney there is a fissure or ileus for the entry of renal artery. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కదా, దాన్ని లోపలికి వెళ్ళినట్టుంది కదా అని ఫిషర్ అంటాం, లేదా హీలియస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఫిషర్ ఆర్ హీలియస్ ఫర్ ద ఎంట్రీ ఆఫ్ రీనల్ ఆర్టరీ. దీన్ని ఏమంటాం? ఈ రెడ్గా ఉన్నదాన్ని రీనల్ ఆర్టరీ అంటాం. ఆ రీనల్ ఆర్టరీ ఎంటర్ అవ్వడానికి మనకి ఒక ఫిషర్ అనేది ఇక్కడ ఉంటూ ఉంటుంది. ఓకే. ఎగ్జిస్ట్ ఆఫ్ ఎ రీనల్ వెయిన్ అండ్ ఏ యురెటర్. సో ఈ ఫిషర్ ఎందుకు? రీనల్ ఆర్టరీ ఎంటర్ అవుతుంది, ఎగ్జిట్ ఆఫ్ ఎ రీనల్ వెయిన్ అనేది బయటకు వస్తుంది దీంట్లో నుంచి, అండ్ యురెటర్ కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా రీనల్ ఆర్టరీ ఎంటర్ అవుతుంది, రీనల్ వెయిన్ బయటకు వస్తుంది, బ్లూ కలర్ది బయటకు వస్తుంది, అండ్ ఈ క్రీమ్ కలర్ యురేటర్ ఏదైతే ఉందో అది కూడా బయటకు వస్తుంది. దీనికోసమే ఇక్కడ ఒక ఫిషర్ అనేది ఉంటూ ఉంటుంది, లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది.
ఓకే. సో ఇది రీనల్ ఆర్టరీ రెడ్ కలర్లో ఉంది, బ్లూ కలర్లో ఉందేమో రీనల్ వెయిన్, అండ్ ఈ ట్యూబ్స్ ఏంటివి యురేటర్స్. Renal artery brings oxygenated blood loaded with waste products and renal vein carries deoxygenated blood. Renal artery ఏం చేస్తుంది, ఆక్సిజనేటెడ్ ఆర్టరీస్ ఏం చేస్తాయి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తాయి. సో రీనల్ ఆర్టరీ కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తాయి. రీనల్ వెయిన్ ఏం చేస్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని బయటికి తీసుకెళ్తూ ఉంటుంది. అండ్ రీనల్ ఆర్టరీ వేస్ట్ మెటీరియల్స్ని కూడా తీసుకొస్తూ ఉంటుంది. రీనల్ ఆర్టరీ గుండా వచ్చే బ్లడ్ వేస్ట్ మెటీరియల్స్తో ఫిల్ అయి ఉంటుంది. లోపలికి వచ్చిన బ్లడ్ కిడ్నీస్ బాగా ఫిల్టర్ చేసేస్తాయి. ఫిల్టర్ చేసేసి ప్యూర్ బ్లడ్ని రీనల్ వెయిన్ గుండా మళ్ళీ బయటికి పంపిస్తాయి. ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఆక్సిజన్తో పాటు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆక్సిజన్ ఉంటుంది ఆర్టరీలో, కాకపోతే వేస్ట్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఆక్సిజన్ వేస్ట్ మెటీరియల్స్తో O2 ప్లస్ వేస్ట్ తో కలిసిన బ్లడ్ రీనల్ ఆర్టరీ గుండా వస్తుంది కిడ్నీస్లోకి. ఫిల్టర్ చేసేసి ఆక్సిజన్ని తీసేసుకుంటుంది, వేస్ట్ని తీసేసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది. సో వేస్ట్ రిమూవ్ చేసి ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఆ బ్లడ్లో వచ్చేటట్టు బయటికి పంపిస్తుంది రీనల్ వెయిన్ ద్వారా. ఈ రెండు కిడ్నీస్ చేసే ఫంక్షన్ అదే, వేస్ట్ని రిమూవ్ చేస్తున్నాయి. ఓకేనా. మిగతా బాడీ పార్ట్స్ లాగా ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తున్నాయి, దాంతోపాటు బ్లడ్లో ఉండే వేస్ట్ని కూడా ఫిల్టర్ చేస్తున్నాయి కిడ్నీస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. Renal artery brings oxygenated blood loaded with waste products and renal vein carries deoxygenated blood. Renal vein ఏదైతే ఉంటుందో అది బయటికి దేన్ని తీసుకెళ్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్తో ఫిల్ అయిన బ్లడ్ని తీసుకెళ్తుంది. The waste products generated in various organs of the body are filtered and removed by the kidneys. Various organs of the body. The waste products generated in various organs of the body are filtered and removed by the kidneys. బాడీలో ఉన్న డిఫరెంట్ ఆర్గాన్స్లో ప్రొడ్యూస్ అయిన వేస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఫిల్టర్ అవుతుందంట, కిడ్నీస్లో ఫిల్టర్ అవుతుందంట. ఫిల్టర్డ్ అండ్ రిమూవ్డ్ బై కిడ్నీస్. ఓకే. సో ఎక్కడ లొకేట్ అయి ఉంటాయని చెప్పేసి చూపిస్తున్నారు కిడ్నీస్. సో ఇది రైట్ ఆర్మ్ పర్సన్కి వెనకాల ఉంటే కిడ్నీస్, రైట్ కిడ్నీ కొంచెం కిందకు ఉంటుంది, లెఫ్ట్ కిడ్నీ కొంచెం పైకి ఉంటుంది. సో ఇది లొకేషన్ ఆఫ్ కిడ్నీస్. అండ్ పోస్టీరియర్ వెనా కేవా, డోర్సల్ అయోర్టా. వెనా కేవా అంటే వెయిన్స్, అయోర్టా అంటే ఆర్టరీ. సో రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్. ఇక్కడ కిడ్నీస్కి పైన మనకి అడ్రీనల్ గ్లాండ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది రెండు కిడ్నీస్కి పైన. ఇది రైట్ కిడ్నీ, ఇది లెఫ్ట్ కిడ్నీ. ఇది కట్ చేశారు జస్ట్ మీకు కనిపించడానికి, ఇట్లా కట్ చేసి ఉండదు ఒరిజినల్గా. నెక్స్ట్ ఇది యూరెటర్, ఇది యూరినరీ బ్లాడర్. ఓకే. ఈ యూరెటర్స్ గుండా వచ్చిన యూరిన్ వేస్ట్ ఏదైతే ఫిల్టర్ అయిపోయిందో అది యూరెటర్ గుండా వచ్చి బ్లాడర్లో స్టోర్ అయిపోయి యూరెత్రా గుండా బయటకు వస్తుంది. ఓకే. సో ఇది ఎక్స్క్రిటరీ సిస్టమ్ సింపుల్గా. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది కిడ్నీ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. సో ఇది లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంతా ఇక్కడే ఉంది. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. సో ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికీ మీరు అలసిపోయి ఉంటారు ఇంతసేపు విని. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీని. అండ్ ఈ వీడియోలో చెప్పిన టాపిక్స్ అన్నీ మీకు చాలా ఈజీగా అర్థమైనాయి అనుకుంటున్నాను. అవన్నీ ఈజీ టాపిక్సే. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్, నాకు అర్థం కాలేదు అని ఫీల్ అయిపోకుండా మళ్ళీ ఒకసారి చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ వీడియో చూడండి, వర్డ్ టు వర్డ్ ఏం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, తప్పకుండా అర్థం అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మీ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఐ హోప్ ఈ లెసన్ మొత్తం మీరు
డెడికేటెడ్‌గా కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. సో, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.